Good morning, children. Now we learn divisions. Okay, children? Okay. Next we learn divisions. Divisions. Okay, children. In exercise number 2. Second exercise lo మనం divisions అనేవి నేర్చుకుందాము. ఆల్రెడీ మనం సింగిల్ డిజిట్ నెంబర్ తో డివిజన్స్ అనేవి ఎలా చేయాలి అనేది ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు డబుల్ డిజిట్ డివిజన్స్ అనేవి ఎలాగో నేర్చుకుందాం. ఓకే. Check your answer by multiplication. First sum. 43,458. ఓకే. దాన్ని 47 టేబుల్తో ఎలా డివైడ్ చేయాలి అనేది నేర్చుకుందాం. 47తో ఎలా డివైడ్ చేయాలనేది నేర్చుకుందాం. ఓకే. డివైడ్ హెడ్డింగ్ ఇది. దిస్ ఇస్ ద హెడ్డింగ్. నాకు ఇక్కడ ప్లేస్ సరిపోతుంది, ఇక్కడ రాసాను. సో 47తో మనకు ఆల్రెడీ 4 టేబుల్తో డివిజన్ తెలుసు, 7 టేబుల్తో డివిజన్ తెలుసు. కానీ 47 ఇక్కడ డబల్ డిజిట్ అనేది ఇచ్చాడు అంటే మనకి 47 టేబుల్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకి మామూలుగా 4 టేబుల్ అంటే మనకు తెలుసు, 7 టేబుల్ అంటే తెలుసు. ఇప్పుడు 47 టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. అవునా? 47 1s are 47, 47 2s are 14, 8, 9, 94. అలాగే 47 3s are అనేది మీరు 47 టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మీకు ఈ 47 టేబుల్ అనేది ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒకసారి మీకు ఈజీ మెథడ్లో చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. లిజన్ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా పెట్టి 47 టేబుల్ కూడా మీరు ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. బట్ ఈ డివిజన్ చేయాలంటే మీకు 47 టేబుల్ కంపల్సరీ తెలియాలి. 47 టేబుల్ కంపల్సరీ తెలియాలి. ఓకే. కాబట్టి మనం 47 ఎలా తయారు చేసుకోవాలనేది మనం చూద్దాం. ఓకే. ఫర్ మేకింగ్ ఆఫ్ 47 టేబుల్ 47 టేబుల్స్ మనం ఎలాగో చూద్దాం. 47 టేబుల్లో మనకి ఏమేమి టేబుల్స్ ఉంటాయి? 4 టేబుల్ ఉంటుంది, అలాగే 7 టేబుల్ కూడా ఉంటుంది కదా. సో 4 టేబుల్ 7 టేబుల్ ఎలాగో రాసుకుందాం. ఓకే. 4 టేబుల్, ఫస్ట్ 4 టేబుల్, తర్వాత 7 టేబుల్ రాయాలి. సో ఫస్ట్ 4 టేబుల్ చూడండి. 4 1 is 4. మీ 4 టేబుల్ వచ్చు కదా. 4 1 is 4, 4 2s are 8, 4 3s are 12. చాలా జాగ్రత్తగా చూడండి. 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24, 4 6s are 24, 4 7s are 28, 4 9s are 4 8s are 32. నెక్స్ట్ 4 9s are 36, 4 10s are 40. ఇది 4 టేబుల్. నెక్స్ట్ 7 టేబుల్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. 7 1 is 7, 7 2s are 14 కదా. నెక్స్ట్
7 3s are 21. Next 7 4s are 28. 7 5s are 35. 7 6s are 42. 7 7s are 49. 7 8s are 56. 7 9s are 63. 7 10s are 70. This is the 7 table. Okay, this 7 table kada, this 4 table, this 7 table. ఇప్పుడు మనం 47 టేబుల్ మేక్ చేద్దాం. ఈ 4 టేబుల్ 7 టేబుల్ ద్వారా 47 టేబుల్ ఎలాగా మనం ప్రిపేర్ చేద్దాం. చాలా ఈజీ, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని క్లబ్ చేద్దాం. 4 7 4 7 47 అంటే 47 1s are 47. నెక్స్ట్ 8 14 ఉన్నది. చూడండి ఇక్కడ ఏం లేదు అంటే 814. ఇది ఫస్ట్ ఇక్కడ ఉన్న వన్స్ ప్లేస్ ని మనం ఇక్కడ ఉన్న వన్స్ ప్లేస్ ని ఇక్కడ ఉన్న టెన్స్ ప్లేస్ ని యాడ్ చేయాలి. ఇక్కడ ఉన్న వన్స్ ప్లేస్ ని ఇక్కడ ఉన్న టెన్స్ ప్లేస్ ని. ఓకే, చూడండి అప్పుడు 8 + 1 9 4. ఓకే 94. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అలాగా ఈ రెండింటిని యాడ్ చేస్తూ ఉండాలి. ఇలాగా ఇలా ఈ రెండింటిని యాడ్ చేస్తూ ఉంటే మనకి 47 టేబుల్ అనేది వచ్చేస్తుంది. ఓకే చూడండి, ఇక్కడ 1ని యాజ్ టీజ్ గా రాసేసాం. ఈ 1ని యాజ్ టీజ్ గా రాసేసాం. 2 + 2 4. ఈ లాస్ట్ లో ఉన్న నెంబర్ కూడా సేమ్ యాజ్ గా రాసేసాం. మనం ఈ మధ్యలో ఉన్న ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 1ని యాజ్ టీజ్ గా రాసేసాం. 6 + 2 ఎంత 8. ఇక్కడ 8 ఉంది. నెక్స్ట్ 2కి 2 రాసేసాం. 0 + 3 3 5. ఓకే నెక్స్ట్ 2 4 + 4 8. నెక్స్ట్ ఇది 2. ఓకే 2 8 + 4 ఇక్కడ చూడండి ఒకసారి. 8 + 4 12 అని వస్తుంది. సో ఇక్కడ ఉంటే ఈ 1 దీనికి యాడ్ అవుతుంది. అప్పుడు ఈ 2 కాస్త ఏమైపోతుంది 3 అవుతుంది. అర్థమైందా? అప్పుడు 2 12లో 2 అన్నమాట. 12లో ఉన్న 2 ఈ 2 1 ఏమో ఈ 2కి యాడ్ అవుతుంది. అప్పుడు ఈ 2కి 1 యాడ్ 12లో ఉన్న 1 యాడ్ అయితే 2 + 1 3 అవుతుంది కదా. సో 3 అయింది అన్నమాట. 3 12లో 2 9. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఈ 3 2 + 5 7 ఈ 6. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 6 + 6 వచ్చింది. చూడండి ఇక్కడ 3 రాస్తున్నాం. 6 + 6 మళ్ళీ ఇక్కడ 12 వచ్చింది అంటే ఈ 2 దీనికి యాడ్ అవుతుంది. అప్పుడు ఈ 3 కాస్త 3 + 1 4 అవుతుంది. ఓకే 4 2 3. నెక్స్ట్ 4 0 + 7 7 0. Okay children, this is the 47 table. So మీకు అలాగే 55 టేబుల్ కానీ నెక్స్ట్ అట్లాంటి టెక్స్ట్ బుక్లో ఉన్న
35 టేబుల్, 36 టేబుల్, 80 టేబుల్, 43, 41 టేబుల్, 56 టేబుల్, ఏ టేబుల్ అయినా కానీ మీరు ఈ మెథడ్లో యూజ్ చేసి మనం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, మీకు ఎగ్జాంపుల్లో ఇంకో సమ్ కూడా చెప్పి నేను ఎలా ప్రిపేర్ చేయాలి టేబుల్ అనేది మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ అంతకుముందు కూడా నేను చెప్పాను, ఇక్కడ డివైజర్, దిస్ ఈస్ ద డివైజర్, దిస్ ఈస్ ద డివిడెండ్, దీన్ని డివైజర్ అంటారు. దిస్ ఈస్ ద డివైజర్, దిస్ ఈస్ డివిడెండ్. గుర్తుంచుకున్నాము, ఇది రాసుకోకర్లేదు, డివిడెండ్ అంటారు దీన్ని, దీన్ని డివైజర్ అంటారు. ఓకే, ఈ డివైజర్ అనేది, ఈ డివిడెండ్ అనేది డివైజర్ కంటే ఎక్కువగా ఉండాలి లేదా సేమ్గా అన్నా ఉండాలి, సేమ్ నెంబర్ అన్నా ఉండాలి, లేదా దీనికంటే ఈ నెంబర్ ఎక్కువగా ఉండాలి. దీనికంటే ఈ నెంబర్ తక్కువగా ఉంటే మనకి డివిజన్ చేయడం పాసిబిలిటీ అవ్వదు. ఓకే, ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ ఎక్కువగా ఉండాలి. చూడండి, ఇక్కడ 43 2 డిజిట్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి, 43 అనేది 47 కంటే ఎక్కువగా ఉన్నదా తక్కువగా ఉందా? తక్కువగా ఉన్నది కదా. చూడండి, 47 కంటే ఈ 43 అనే నెంబరు లెస్గా ఉన్నదా గ్రేటర్గా ఉన్నదా? సో ఈ నెంబరే ఎక్కువగా ఉన్నది కాబట్టి మనం 3 డిజిట్స్ తీసుకోవాలి, దీనికంటే ఇది ఎక్కువగా ఉండాలి. అప్పుడు మనం 3 డిజిట్స్ తీసుకోవాలి, అంటే 434 అనేది తీసుకుందాం. 434, మరి 434 అనేది 47 టేబుల్లో ఎక్కడ ఉన్నదో చూడండి. ఇంక మనకి ఇది అవసరం లేదు, 47 టేబుల్ మనం మేక్ చేసేసాం కదా, ఇంక ఇది అవసరం లేదు. సో 47 టేబుల్లో 434 ఈ 3 నెంబర్స్ని మనం కన్సిడర్ చేద్దాం. ఎందుకంటే 43 మాత్రమే తీసుకుంటే దీనికంటే ఈ నెంబర్ చిన్నగా ఉండదు కాబట్టి అలా తీసుకోకూడదు, దీనికంటే పెద్దగా ఉండాలి. అంటే 434ని మనం కన్సిడర్ చేద్దాం. 434 తీసుకుంటే 47 టేబుల్లో 434 ఎక్కడున్నదో చూడండి. 434తో నంబర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది కదా, 434. సో 470 తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 470 తీసుకుంటే మనం దీనికంటే ఈ నెంబరు పెద్దదైపోతుంది, మనకి సబ్ట్రాక్షన్ చేయడానికి కుదరదు, సేమ్గా ఉండాలి లేదా దీనికంటే చిన్న నెంబర్ అన్నా ఉండాలి కదా. మరి 434 కంటే ఈ 2 నెంబర్స్ ఉన్నాయి, 47 టేబుల్లో 423 ఉంది, 470 ఉంది. సో ఈ రెండింటిలో ఏ నెంబర్ని మనం కన్సిడర్ చేద్దాం? 423 అనేది కన్సిడర్ చేద్దాం. ఓకే, ఈ 423 అనేది ఎన్ని టైమ్స్? 47 9s are 47 9s are కదా. సో ఇక్కడ వేయాలి, ఫస్ట్ ఈ నెంబర్ని మనం ఇక్కడ వేసేసుకోవాలి. 47 9s are, తర్వాత ఈ నెంబర్ వేయాలి 423. 47 9s are ఎంత? 47 9s are 423. ఇలా వేయాలి. ఇది వేసిన తర్వాత ఇది వేయకూడదు, ఇది వేసిన తర్వాత ఇది వేయాలి. ఓకే, 47 9s are 423. నెక్స్ట్ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. నెక్స్ట్ ఏం చేయాలమ్మా? మైనస్. చూడండి, 4 నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 1. నెక్స్ట్ 3 నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 1. 4 నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 0 అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? డౌన్ ద నంబర్ డౌన్ చేసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఏమున్నది? 5 ఉన్నది కాబట్టి 5ని మనం డౌన్ చేసేసుకుందాం.
అప్పుడు ఎంత 115. ఓకే, సో 115. ఈ 115 అనేది 47 టేబుల్లో ఎక్కడున్నదో చూడండి. 115. సో ఇది 100తో స్టార్ట్ అయ్యే నెంబర్స్ ఏవి? 141, 188. ఓకే, అవునా? చూడండి, ఇప్పుడు 141 రాసామనుకోండి. 141 రాస్తే మనకి 141 అనేది 115 కంటే గ్రేటర్ నెంబర్ కదా, ఎక్కువగా ఉన్నది. సో సబ్ట్రాక్ట్ చేయడానికి కుదురుతుందా? కుదరదు. కాబట్టి 115 కంటే స్మాలర్ నెంబర్ తీసుకుందాం. అంటే 94 తీసుకుందాం. మరి 94 అనేది ఏంటి? 47 2s కదా. సో 47 ఫస్ట్ ఏం రాయాలి? ఇక్కడ రాయాలి. 47 2s 94. సో నెక్స్ట్ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్, మైనస్ చేయాలి. సో 5 నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 1. నెక్స్ట్ 11 నుంచి 9 సబ్ట్రాక్షన్ చేస్తే 2. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? డౌన్ ద నెంబర్. ఎంత ఉన్నది నెంబర్? 8. ఆ 8ని డౌన్ చేసుకుందాం. నెక్స్ట్ 200 టోటల్ నెంబర్ ఏంటి? 218. ఆ 218 47 టేబుల్ ఎక్కడ ఉన్నది చూడండి. 200తో స్టార్ట్ అయ్యేవి ఈ రెండు. కానీ 218 ఇక్కడ ఎంత ఉంది? 235. సో చూడండి, కంపేర్ చేయండి. 235 ఉన్నది. సో 235 అనేది 218 కంటే ఎక్కువైపోతుంది కాబట్టి మనం 188 కన్సిడర్ చేద్దాం. ఓకే, మరి 188 అనేది ఎన్ని టైమ్స్? 47 4s are. సో 47 చూడండి, 47 4s are 188. సో సబ్ట్రాక్షన్ చేస్తే 8 నుంచి 8 0, 1 నుంచి 8 సబ్ట్రాక్ట్ అవుతుందా? సో లెట్స్ టేక్ ఏ బారో. టేక్ ఏ బారో. 11 నుంచి 8 సబ్ట్రాక్షన్ చేస్తే 3. ఇక్కడ 1 అయిపోతుంది కదా. 1 నుంచి 1 0. సో అప్పుడు ఇంకేమైనా ఉన్నాయా నెక్స్ట్ డౌన్ చేసుకోవడానికి? ఏం లేవు. కాబట్టి దిస్ ఈజ్ ద రిమైండర్. దీన్ని ఏమంటారని చెప్పారు? రిమైండర్. సో ఇక్కడ వచ్చిన వాల్యూ ఏమంటారు? కోఎఫిషియంట్. QUOTIENT. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. కోఎఫిషియంట్ వాల్యూ ఏంటంటే ఇది. రిమైండర్ వాల్యూ 30. సో మీరు చేసిన ఆన్సర్ రైట్ ఆ రాంగ్ అనేది మీకు మీ ఓన్గా మీరే చెక్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక చిన్న ఫార్ములా ఉన్నది. అదేంటంటే ఇక్కడ చెక్ చేద్దాం. వచ్చిన ఆన్సర్ రైట్ ఆ రాంగ్ ఇక్కడ చెక్ చేసుకుందాం. ఓకే, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. ఆర్ అంటే రిమైండర్. ఓకే, కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. మీకు అలా బాగా లెంతీ అయిపోతే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ ఆర్. ఆర్ అంటే రిమైండర్. సో డివిడెండ్ అంటే ఏది? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. డివిడెండ్ అంటే ఈ మధ్యలో ఉన్నదాన్ని డివిడెండ్ అంటారు. డివైజర్ అంటే ఇది. సో డివైజర్ అంటే ఇది, కోఎఫిషియంట్ అంటే ఇది, రిమైండర్ అంటే ఇది. సో ఇక్కడ చూద్దాం. డివిడెండ్ అంటే ఇదే కదా. సో డివిడెండ్ అలా
ఆన్ చేద్దాం. డివైజర్ చూద్దాం. 47 డివైజర్ ఎంత 47 ఇంటూ కోషంట్ వాల్యూ ఎంత 924 ప్లస్ రిమైండర్ ఎంత 30 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఆ మల్టిప్లై చేసిన వాల్యూకి ఈ 30 అనేది ఏం చేయాలి యాడ్ చేయాలి. సో చూద్దాం 400 ఎంత వస్తుందో చూద్దాం. 924 ఇంటూ 47 మల్టిప్లై చేద్దాం. 7 4s are 28, 7 2s are 14, 14 plus 2 16. Next 7 9s are 63, 63 plus 1 64. Next leave first place leave చేసేయాలి కదా. Next 4 4s are 16, 4 2s are 8, 8 plus 1 9. Next 4 9s are 36, 36 యాడ్ చేయడానికి ఏ నెంబర్ లేదు కదా, సో 36 రాసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి యాడ్ చేయాలి. 8 6 plus 6 12, 4 plus 9 13, 13 plus 1 14, 6 plus 6 12, 12 plus 1 13, 3 plus 1 4. సో ఇంత వచ్చింది. ఇవి వచ్చిన దానికి ఏం చేయాలి ఆ 30 యాడ్ చేయాలి. ఎంత వచ్చింది ఇంత వచ్చింది చూద్దాం. 43 428 వచ్చింది. ఆ 428కి 30 యాడ్ చేయాలి. ప్లస్ ఆర్ కదా, ప్లస్ ఆర్ అంటే 30, ఆ 30ని ఆ రిమైండర్ని యాడ్ చేయాలి. 8 2 plus 3 5 4 3 4. చూసారా డివిడెండ్ వాల్యూ వచ్చిందా లేదా. 4 3 4 5 8 చూసారా ఈ రెండింటిని మల్టిప్లై చేసి దానికి 30 యాడ్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. సో డివిడెండ్ వాల్యూ వచ్చింది కాబట్టి మనకు వచ్చిన ఈ కోఎఫిషియంట్ రిమైండర్ వాల్యూ మనం చేసిన సమ్ రైట్. సో మీ ఓన్గా మీరే చెక్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ద్వారా. సో ఆ ప్రాసెస్ కూడా మీరు మ్యాథ్స్ సిడబ్ల్యూలో నోట్ చేసుకోండి. చెక్ కూడా మీరే చెక్ కూడా మీరే చేసుకోవాలి. 47 924ని మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వచ్చింది. ఆ మల్టిప్లై చేసిన వాల్యూకి 30ని యాడ్ చేయాలి. అర్థమైందా. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. అంటే డివైజర్ని కోఎఫిషియంట్ని మల్టిప్లై చేసి ఆ మల్టిప్లై చేసిన వాల్యూకి ఈ రిమైండర్ ఎంత వస్తే అంత యాడ్ చేయాలి, ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే మనకి మధ్యలో ఉన్న వాల్యూ కనుక వస్తే డివిడెండ్ వాల్యూ వస్తే మనం చేసిన సమ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చింది అని, మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని. ఓకే, చెక్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, నోట్ డౌన్ చిల్డ్రన్, నోట్ డౌన్ మ్యాథ్స్ CW. Next I will tell another sum. Are we note down children? Next we will explain the next sum.
Okay, children. 36, 18, 3, 25. So, first we make the 36 table. Make the 36 table. First 3 table, 6 table. 3 1 is 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24, 3 9s are 27, 3 10s are 30. Next 6 table. 6 1 is 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 36, 42, 48, 6 9s are 54, 6 10s are 60. Okay, next we will make the 36 table. 36. చూడండి నేను ఇక్కడ వన్స్ ప్లేస్ కదా ఉన్నది, ఇక్కడ ఏం లేనట్టు, సారీ, ఇక్కడ ఉన్న వన్స్ ప్లేస్ని, ఇక్కడ ఉన్న టెన్స్ ప్లేస్ని, ఇక్కడ ఉన్న వన్స్ ప్లేస్ని, ఇక్కడ ఉన్న టెన్స్ ప్లేస్ని యాడ్ చేయాలని చెప్పాను. ఓకే చిల్డ్రన్, సో 6 + 1 72. ఓకే, నెక్స్ట్ 9 + 1 10, 8. Next these two, 1 4 4. చూడండి అమ్మా, నెక్స్ట్ 1 8 0. నెక్స్ట్ 1, ఇక్కడ చూడండి 11 + 8 + 3 11 వస్తుంది. 8 + 3 11 వచ్చిందంటే 11 వస్తుందమ్మా. సో ఈ 1ని ఇక్కడికి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 2 1 6. నెక్స్ట్ ఈ రెండింటిని 2 5 2. అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ రెండింటిని 2 8 8. నెక్స్ట్ 2 2 5 2 2 8 8. నెక్స్ట్ 8 7 + 5 12 అవుతుంది, అంటే ఇది వస్తుంది. అప్పుడు 3 3 2 4 3 6 0. ఓకే, సో 36 టేబుల్ మేక్ చేసిన తర్వాత ఇది అవసరం లేదు. ఓకే, లేదా మీకు ఇలా టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం కష్టంగా ఉంటే కనుక ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. 36 1s are 36 తెలుసు కదా. నెక్స్ట్ 36 2s are 36 3s are 36 4s are 36 5s are 36 6s are 36 7s are 36 8s are. అట్లాగైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు మల్టిప్లికేషన్ ద్వారా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, మల్టిప్లికేషన్ ద్వారా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఓకే, నాకు ఈజీగా ఉందని ఇలా ప్రిపేర్ చేశాను. బట్ ఇది కొంచెం అర్థమైతే చాలా ఈజీ. కొంచెం ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ఇదే ఈజీ అవుతుంది. సో 36 టేబుల్ చూడండి. 36 టేబుల్లో 36 టేబుల్ చూడండి. ఇక్కడ 18 తీసుకున్నాం అనుకోండి. 18 అనేది దీనికంటే చిన్న నెంబర్ అయిపోతుంది కదా, కాబట్టి 3 డిజిట్స్ తీసుకున్నాం. 183 తీసుకున్నాం. 183 తీసుకున్నాము. ఓకే, 36 టేబుల్లో 183 ఎక్కడ ఉంటుందో ఒకసారి చూడండి. 100తో స్టార్ట్ అయ్యే నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చూడండి. ఇదిగో 100 ఇక్కడ కూడా స్టార్ట్ అయింది, 100 ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. ఈ 3 నెంబర్స్ 100తో స్టార్ట్ అయ్యాయి. ఓకే, చూడండి, దీనికంటే చిన్న నెంబర్ అన్నా ఉండాలి లేదా ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ అన్నా ఉండాలి. మనం సబ్ట్రాక్షన్ చేయాలి కదా, సో దట్ అందుకని 183 చూడండి. 180 సరిపోతుంది కదా. సో 180 అంటే 36 1s are 36 2s are 36 3s are 4s are 5s are 36 5s are కదా. సో 36 5s are 180. ఏం చేయాలి నెక్స్ట్? సబ్ట్రాక్షన్. 3 నుంచి 0 3, 8 నుంచి 8 0, 1 నుంచి 1 0. నెక్స్ట్ ఏం చేయాలి? డౌన్ ద నెంబర్ 2 డౌన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ 32నే ఉన్నది. 32నే ఉన్నదంటే మా 36 టేబుల్లో 32 ఉంటుందా? అసలు ఉండదు కదా. కాబట్టి 36 zeros are 0. ఓకే, అప్పుడు 32 నుంచి 0 సపరేట్ అయితే ఎంత? 36 0. ఇక్కడ 0 ఎందుకు పెట్టుకున్నాము? 36 zeros are 0. ఓకే, ఎందుకంటే 36 టేబుల్లో 32 ఉండదు కదా, కాబట్టి 36 zeros are 0. 32 నుంచి 0 సబ్ట్రాక్షన్ చేస్తే 32. నెక్స్ట్ ఈ 5ని డౌన్ చేసుకున్నాం. అప్పుడు ఎంత? 325. 325 36 టేబుల్లో ఎక్కడ ఉందో చూడండి. ఈ రెండు. బట్ 360 అనేది బిగ్ నెంబర్ అయిపోతుంది కాబట్టి 36 9s are కన్సిడర్ చేద్దాం. 36 9s are 324. సో సబ్ట్రాక్షన్ చేద్దాం. చేస్తే 5 నుంచి 4 1, 2 నుంచి 2 0, 3 నుంచి 3 0. ఓకే, నెక్స్ట్ ఏమైనా ఉన్నాయి డౌన్ చేసుకోవడానికి? there is no number to down the no number. ఇక్కడ నెంబర్ డౌన్ చేసుకోవడం నెంబర్ ఏం లేదు కాబట్టి దిస్ ఈజ్ ద రిమైండర్. ఇదేంటి? రిమైండర్. ఆర్ అని పెట్టేసేయండి సరిపోతుంది. దిస్ ఈజ్ క్వశ్చన్. ఇదేంటో చెప్పండి అమ్మా. డివైజర్. ఇది డివిడెండ్. ఓకే, మనం చెక్ చేసుకోవాలి కదా. చెక్ ఏంటి? డివిడెండ్ కదా. ఈ మధ్యలో ఉన్న ఆన్సర్ రావాలి. సో డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ ఆర్ కదా. డివైజర్ ఎంత చెప్పండి? 36. కోఎఫిషియంట్ ఎంత వచ్చింది? 509. రిమైండర్ 1 వచ్చింది. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలా లేదా? మల్టిప్లై చేద్దాం. 509ని 36తో మల్టిప్లై చేస్తే చూడండి, మీరే చెక్ చేసి ఆన్సర్ చెక్ చేసుకోండి, రైటా రాంగ్ అనేది. ఓకే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. దీనికి ఎంత ఆన్సర్ వస్తుంది చెప్పండి? 18 324 వస్తుంది. ఓకే, దానికి ఏం చేయాలి? ఈ 1ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుందో చెప్పండి? 18 325. సో నాకు వచ్చిన ఆన్సర్ వచ్చిందా?
చూడండి 18 324 వచ్చింది. యాడ్ చేస్తే దానికి 1ని యాడ్ చేసాము. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? సో వచ్చింది కదా ఆన్సర్. సో మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్, మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అని. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ద హోంవర్క్. చాలా జాగ్రత్తగా 1 or 2 times క్లాస్ కేర్ఫుల్గా చూసి మిస్టేక్స్ లేకుండా హోంవర్క్ చేయండి అమ్మా. మిస్టేక్స్ లేకుండా హోంవర్క్ చేసి గ్రూప్కి సెండ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గివ్ ద హోంవర్క్. నెక్స్ట్ నోట్ డౌన్ మ్యాథ్స్ CW చెక్ కూడా నోట్ చేసుకోండి. మీకు ఈ ప్రాసెస్లో మీకు టేబుల్ ప్రిపేర్ చేసుకోవడం కాకపోతే ఆ మెథడ్లో అయినా మీరు టేబుల్ ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ కొంచెం జాగ్రత్తగా వింటే ఇదే ఈజీగా ఉంటుంది. ఓకే, C1 ఓకే, కొంచెం జాగ్రత్తగా వింటే ఈ మెథడాలజీనే మీకు టేబుల్ ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. ఈజీ వే, టేబుల్ ప్రిపరేషన్కి ఇది ఈజీ వే. బట్ ఇది కుదరదు, మీకు అర్థం కాకపోతే అలా చేసుకోవచ్చు, మల్టిప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్క నెంబర్ని. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్. కంపల్సరీ మీరు హోంవర్క్ చేసేటప్పుడు చెక్ కూడా ఉండాలి. చెక్ కూడా చేసి చూపించండి హోంవర్క్లో. ఇది మ్యాథ్స్ CWలో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఐ విల్ గివ్ ద హోంవర్క్. నేను ఓన్లీ 2 sums వేస్తున్నాను, మిస్టేక్స్ లేకుండా చేయండి. ఓన్లీ 2 sums. I will do these 2 sums only. నేను ఈ 2 sums మీకు హోంవర్క్ ఇచ్చాను. మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చేసి మీ గ్రూప్కి సెండ్ చేయండి. నెక్స్ట్ చెక్ కూడా చేసి పంపించండి. చెక్ టేబుల్ కూడా ఉండాలి, 25 టేబుల్ 32 టేబుల్ కూడా నాకు మీకు మ్యాథ్స్ HW నోట్స్లో ఉండాలి. ఓన్లీ ఆన్సర్ మాత్రం వేస్తే కాదు, చక్కగా టేబుల్ కూడా నాకు వేసి ఉండాలి, చెక్ కూడా ఉండాలి. నేను చివరిలో చెక్ కూడా చేసి చూపించాను కదా, డివిడ్ అండ్ డివైజర్ ఇంటూ పొజిషన్ ప్లస్ రిమైండర్. సో అది కూడా మీరు చక్కగా చేసి క్లియర్ చేసి నాకు చెక్ కూడా చేసి మీ గ్రూప్కి సెండ్ చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. థ్యాంక్ యూ.